ఈసారి అసలే జరపనన్నా. ఎక్కడి కట్టేది? అగో రాధానికి దానే ట్రాక్టర్ దున్న బాపతి. నువ్వు ఇప్పుడు సక్కా చెప్పు. నేను 1,50,000 మిగులుతాయి అనుకున్నావు, ఇప్పుడు ఇవన్నీ పోంగా సక్క ఇంట్లో నేను పోను. నాకు లెక్క చెప్పాలి. ఆ పైసలు నువ్వు తాగినావు కదా, తిరిగినావు కదా, సోపతులతో ఎంజాయ్ చేసావు కదా. బాగా మాట్లాడతాను. నువ్వు చూసావా నేను తిరిగి ఎప్పుడన్నా తాగినానే? లేవా శాతం అయితే లేదానే? నేను లేవా? పొద్దు పొడిచి ఏ కాలం అవుతుంది, లేచి పని చేస్తలేదా? నేనెందుకు ఎత్తా? రాత్రి బాగా మాట్లాడినావు కదా, చేసుకోపో. ఏం మాట్లాడినావు తెలియదా నీకు? నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకునే కదా నన్ను కొట్టినావు. రాత్రి నువ్వే కదా నేను మాట్లాడింది. నేనేమన్నా మాట్లాడినా? వత్తివి మాట్లాడితే అన్ని ఎత్తివి. అదే మా అయ్య ఇత్తలేడు చేత్తలేడు, ఎట్లయితే పైసలు వస్తాయి అనేది ఆలోచించి నన్ను కొట్టి ఇప్పుడేమో ఏ పని చేయపో అని మాట్లాడతాను. మా పో చేసుకోపో. నేను ఎందుకు ఎత్తా? అసలు పిచ్చి గిట్ల లేతా అనేది నీకు? నిమ్మలంగా మాట్లాడినావా? ఏమన్నా మనిషికి పిచ్చి లేచినట్టు మాట్లాడితే ఏం చేస్తారు ఎప్పుడుగా? నేను అడుగుడు తప్ప, అయినా అడుగుతా నువ్వు మాటతో చెప్పుకోవాలి కానీ ఎందుకు కొట్టినావు? అసలు నేను చెప్తా అంటే ఏమన్నా వింటానవానే? అడిగే పద్ధతి ఉంటుంది ఏమన్నా? కయ్య ఊరుడేనే అలా. మా అయ్య పైసలు ఇత్తలేడు, అవన్నీ మనసులో పెట్టుకునే కదా నువ్వు మాట్లాడింది. చెప్పు మా అయ్య నువ్వు ఎంత పెట్టినావు మా అయ్యకు చెప్తే నాకు వారేయమంట నీ మొహం మీద. పొద్దు పొద్దుగా లేదా నీ లోలి, నీ ఏడుపోకటి. ఇప్పుడే నేను మా అయ్యకు ఫోన్ చేసి నువ్వు ఏ పాడి పెట్టినావో అన్ని తెచ్చి నా ముఖం మీద వారే బాబు, లేకపోతే నేను కొట్టి చంపేటట్టున్నాడు, ఇవన్నీ మనసులో పెట్టుకొని అని చెప్తా. గద్ద రేషం ఉంటే పట్టుకురామానే. ఓ బాగా మాట్లాడతాను. ఏంది రేషన్ లేకపోతే? నువ్వు పెడితేనే బతుకుతాడా మా అయ్య? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తానవా నువ్వు అన్నిటికీ మా అయ్యకు? ఎప్పుడైనా నన్ను లెక్కల గురించి గట్లా అడిగినావానే? అదే ఎప్పుడు అడగలేదు. నేను ఎప్పుడు అడిగినా నువ్వు గిట్ల కొట్టినవా? ఇలా మా అయ్య పైసలు ఇవ్వలేదు అనేది మనసులో పెట్టుకొని నేను నన్ను గిట్ల కొట్టినావు కదా. నేను ఊకోను. మా అయ్యకు ఫోన్ చేస్తా, నీకు ఏ పాటి ఎన్నో తెచ్చాడు వారే అని చెప్తా. లేకపోతే నువ్వు ఇదే మనసులో పెట్టుకొని నన్ను రోజు కొట్టేటట్టున్నావు. పెళ్ళై గిన్ని రోజులైనా ఒక్కరోజు కూడా నన్ను కొట్టింది లేదు. పడేవాను నా పైసలు నాకు పడేవాను. ప్రతిదానికి కలుక్కుంటా ఎవరిని బెదిరిస్తాను నువ్వు? ఊకుంటా అంటే బాగా ఎక్కువైతుంది మీకు. నేనే ఊకోనట్లేదు. ఫోన్ తెచ్చి నేను ఇప్పుడే మా అయ్యకి ఎత్తా. ఎవరిని బెదిరిస్తాను నేను? నీళ్ళు పట్టుకురావే. పొద్దున్నే బిడ్డ ఫోన్ చేస్తుంది. హలో బాబు. ఏంది బిడ్డ? ఆయన నీకు ఏ పడి పైసలు పెట్టిండే? అయినా ఇప్పుడు గా పైసలు పెట్టేది ఎందుకే చెప్పు నువ్వు ఫస్ట్. ఆయన నీకు ఎన్ని లక్షలు పెట్టిండు, ఎన్ని వేలు పెట్టిండు? 60,000 దాకా ఇవ్వాలి. నువ్వు ఆయన ఎన్ని పెట్టిండో అన్ని యాడ్ చేసుకొని ఎవ్వరి కాళ్ళన్న మొక్కి నువ్వు పైసలు పట్టుకొని గంట సేపట్లో నా ఇంటికాడ ఉండాలి. అసలు ఏం జరిగింది బిడ్డ? ఏమైంది? నేను అవన్నీ తర్వాత చెప్తా. నువ్వు అమ్మని తీసుకొని తొందర పైసలు పట్టుకొని రా. నేను పట్టుకొస్తానే తల్లి, నువ్వు ఎందుకు ఎడతానే? ఏడవకు బిడ్డ. నేను చెప్పి ఇప్పుడే నువ్వు పైసలు పట్టుకొని రా ఫస్ట్. అయ్యో కట్ చేసింది. ఏమోనే ఏమైందో ఏం కథ. పైసల కోసం రొల్లి గిట్లా పెట్టుకుంటాలో మన్ను. ఏమో గంత సీరియస్గా ఎన్నడూ ఫోన్ చేయలేదు ఇట్లా. మంచిగానే పాయగా అదే రారా అని తీసుకెళ్ళిపోయిండు. ఆగు బిడ్డాక కలబొట్టు తాగమంటే కలబొట్టు తాగడా, ఇక్కడ బోధిని పోగమంటే బోధిని పోవడా, పనవప్పత్తందని దవదవ వేసుకొని తీసుకొని పాయే. తెల్లారంగానే మా ఇల్లు నిల్లు పెట్టుకుంటారా? బోసల్లకుండానే నోట్లోకి పోతలేదు. బిడ్డకి ఏమైందో ఏం కథ ఏడ్చుకుంటే ఫోన్ చేసింది. అసలు ఏం జరిగిందో ఏం కథ ఎట్లా తెలవాలి? ఇక సురేష్ రెడ్డి దగ్గర పోయి ఆ పైసలు అడుకొని వస్తా, వడ్ల బాపతి పైసలు అడుకొని వస్తా. నువ్వు తయారై ఉండి పోదాం. పో ఇప్పుడు పడకరా, పో తొందర పోదాం. ఆయనకి ఏ పట్టి అన్న అన్ని లెక్క చూసి పట్టుకొని రాపో. జర బాంచడానికి కాలు మొక్కు. మరి నేను రా నాడికి. ఏ అద్దుతే నేను పోయి బతిలాడి అడుకొస్తా. మరి పో. అవా రాజని ఇప్పుడు వస్తాను. ఇప్పుడే ఇప్పుడు వస్తాను అమ్మ. ఇప్పుడు వస్తాను. ఏందిరా ఏమో ఫోన్ చేసిన వాట బాబుకి ఏడ్చుకుంటా? ఏం లేదు చెప్తా కానీ కరెంట్ లేదు, అంత ఉడుకుతుంది. ఇంకా చెట్టు కిందికి బా, మంచం పట్టుకుపోయి. ముందు పట్టుకుపో. దా బిడ్డ దాడికిరా. ఏంది ఏం కోసే నీకు ఏడుచుకు ఊకే? యాగు నేను మంచి తాగు. కూర్చో బిడ్డ. ఏంది ఎందుకు ఏడుతానో బిడ్డ? ఏమైంది అసలు? ముచ్చట ఏం చెప్పు. ఏమైంది బిడ్డ? ఏడుకే బాగుంచాను. అసలు ఏం జరిగిందో చెప్పు బిడ్డ. ఏం లేదే, మన ఇంటికని చెల్లి మంచిగానే వచ్చినాం. వచ్చినాక ఆయనకి ఎవరో పైసలు ఇవ్వమని ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే ఇప్పుడు లేవు, ఒక 2-3 రోజులు ఆగు అని ఈయన చెప్పిండు.
మరి అప్పుడే వడ్ల పైసలు అమ్మిండు కదా ఈయన ఎవరికి పైసలు కట్టుడు ఉందని నేను అడిగిన. అడిగితే వడ్ల పైసలు ఏడ సరిపోయినాయి పెట్టుబడికే అయ్యా అని మాట్లాడిండు. అసలు పైసలు ముచ్చట నీకెందుకే? తెచ్చేటోడైనా కట్టుకుంటాడైనా నువ్వు మళ్ళీ పైసలు దాని మధ్యలోకి ఎందుకు పోతే? అట్లా గాయంత అడగద్దా ఆమె? అడగాలనే నున్నగా అడగాలి. నేను నున్నగానే అడిగినా. అసలు పైసలు నేను చేసినావు, కంకి పైసలు ఇవి, వడ్ల పైసలు ఇవి, మళ్ళీ గిట్ల కట్టుడు అంటావు అని అడిగినా. నువ్వు తెచ్చేదానివా, నువ్వు పెట్టేదానివా, నీకేం అవసరం, నోరు మూసుకో నువ్వు. ఇవాళ నేను ఉన్నట్టు పైసలు లెక్క అడిగేసరికి నన్ను కొట్టిండు. లేకపోతే ఆయన ఎందుకు కొడతాడు? నేను మీ గురించి తీసేసరికి నాకు బాధ అనిపించింది. ఎందుకు పెట్టెత్తాడు? మంచోడు మంచోడు అంటే మన ముఖం మీదకెళ్ళి మంచిగానే తంతాడు. నువ్వు ఒకటి మాట్లాడతావు, నువ్వు ఒకటి మాట్లాడతావు. ఆయన లేనప్పుడు కదా, ఆయన వచ్చినాక అడుగుదాం ఏమైంది ఏం కదా అంటే నేను అబద్ధం చెప్తానా? కాదు బిడ్డ, నువ్వు అబద్ధం చెప్తానని కాదే. సంసారం ఖరాబు చేసుకోవద్దే. ఉట్టి చిన్న చిన్న వడ్ల పైసలు నేను చెప్తాను చెప్పు. పొల్ల అడిగినందుకు తప్ప అడగద్దా? నేను 10-15 రోజులు నేను అక్కడికి వచ్చి ఉండి బాగే పుండు మీద కారం చల్లినట్టు చేయక. నువ్వు అదేం పుండు మీద కారం చల్లుతుంది బాబు? కాదు బిడ్డ, అల్లుడిని అడుగుతా, నేను గట్టిగానే అడుగుతాను. నువ్వు ఆగు, తొందరపడకు. కొట్టిండు నన్ను, ఎన్నడు కొట్టింది ఇప్పుడు నన్ను కొట్టినాడే. పెళ్ళి 15 ఏళ్ళు అయితే కొత్తగా తయారైతాడు ఆయన. ఎందుకు ఇక మరి నేను ఆడికి అందుకే అనుకున్నా, ఆయన భూమి ఇచ్చేపటికి ఇంకా ఆయన లేకుంటే ఇంకెంత నొలి చేస్తున్నా మనసులో పెట్టుకో. అవును అసంటోడే. ఆ భూమి ఇచ్చినా కూడా గిట్లున్నాడు. గీయాల 10 రూపాయలు పెట్టే గింజ ఎత్తేస్తాడు. పాలసండి సంవత్సరాన్ని ఖరాబు చేసుకోవద్దు. ఎవరు చేసుకుంటారే? నేనేం చేసుకుంటున్నా? ఒక్కలు పెడితే లొల్లి అసలే కాదు బిడ్డ. నేనేదో అల్లుడికి మద్దతు మాట్లాడుతున్నా అనుకోకే. ఇప్పుడు నువ్వు ఏదన్నా మాట్లాడి ఏదన్నా లెక్కల కాడ అమ్మ నిన్ను అడుగుతుందా? అడుగుతుంది, అమ్మకి చెప్పాలి. మరి నేను గట్టిన అడిగినా తప్పేముంది? అడుగుతా, ఆయన రాని అడుగుతా. ఆయనకేం భయపడతాను అనుకుంటున్నా నేను? ఆయన రాని రాదు అడుగుతా. అసలు తిరుగుడు మంచిగా 15 రోజులు ఆయనకు నచ్చినట్టు చేసుకున్నాడు. ఎవరేం చెప్పిల్లు కొత్తగా అయ్యకు పెట్టినా నీ అయ్యి ఇచ్చిండా అని ఎదురు మాట్లాడిండు ఇంకా ఆయననే. అసలు అట్లా అన్నాడు బిడ్డ, కానీ ఏమో ఎందుకంటాడు నీకు పెట్టినాయి? ఏడు భక్తి ఏ తల్లి. నువ్వు పైసలు తెచ్చినావా? తెచ్చిన. ఎంత? 60,000 ఇవ్వాలి, మీకు 60,000 తెచ్చిన. మరి మొత్తందే, లేకపోతే కొంచెం పడతాడు. మొత్తం తెచ్చిన మిత్తితోడు మొత్తం తెచ్చిన బిడ్డ. మొత్తం బిడ్డ ఆయనే మనసులో పెట్టుకుని కొట్టిండు. అయితే ఎప్పుడు వచ్చిల్లమ్మా? ఇంత ఉండే వచ్చిన. ఎట్లా వచ్చిల్లు? బస్కి వచ్చిన. ఏందా ఏమో లొల్లి పెట్టుకున్నారట పొల్ల? నువ్వు అడిగిపోయినావు అత్తమ్మ? అడిగినాగో చెప్పబట్టి అచ్చులు పడ్డాయి, కొట్టినవాట, ఏడుతుంది. ఆ పొల్ల మంచిగా లేదేనా? ఎట్లా చేతులు వచ్చి కొట్టడానికి? నేను ఎందుకు కొట్టినా అత్తమ్మ? ఎవరు కొట్టారు మరి? నువ్వు కొట్టకపోతే నేను కొట్టుకున్నానా? ఆగే తల్లి. అమ్మ నేను ఎందుకు కొట్టినా అని మాట్లాడతాను? ఆగంటే నువ్వేందా ఏం మాట్లాడాలో తెలియదు. నీకు తెలియదా? నాకా? అరే నువ్వు ఆగే, దండం పెడతా ఆగే. గిదే దాని తొందర, గిదే నా తొందర. ఎందుకు వచ్చింది? ఎందుకు కొట్టినావు పొలం? ఇప్పుడు లెక్కలు అడిగింది, నేను చెప్తా అంటే వినాలలేదు ఓపికగా. వినకపోతే ఉరికినా? ఉరితే నేను ఏం చేయాలి చెప్పు? నేను ఏమన్నా తాగుతానా తింటానా అర్థం చేసుకోవాలి కదా. చెప్తా నువ్వు నలుగుట్లోకి పోతానవే, నీకే నాదానే భార్యను కొట్టిల్లంటే నాకేం కాదు, నా భార్యకేం కాదు, నా ఇంటికాడేం కాదు. అరే నువ్వు కూడా ఎట్లా మాట్లాడతావు? నాకు సంబరమా? ఎట్లా ఎందుకు కొడతావా నువ్వు? నాకు అర్థం కాదు. ఒక్కనాడు చేటాన్ని చెంపేయలే నా పొల్లను. నువ్వు ఎట్లా కొడతావా? నీకు చేతులు ఎట్లా వచ్చినాయి? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేనేం ఇష్టం ఉన్నట్టు మాట్లాడలే. నువ్వే ఎట్లా పడితే అట్లా నన్ను లెక్కలు అడుగుతావా? ఇగో నీ అయ్యకు పెట్టినా, నీ అయ్య తీసిచ్చిండా నాకు ఇప్పటి వరకే? ఇగో మీ బాబు ఉందని చెప్తాను, ఇప్పటికి కూడా నువ్వు నన్ను లెక్కలు అడుగు, తెచ్చేది నేను పెట్టుకో. చూసావా? మరి అడగకుండా అనే అడిగే పద్ధతి ఉంటది మావా, అడిగే పద్ధతి ఉంటది. నా బిడ్డకు పద్ధతుల గురించి కూడా చెప్పక. నేను పద్ధతి తప్పే ఉన్నా. ఎన్ని దిక్కులు ఎవరని చెప్తాను, ఎంత చూసుకొస్తుంది. వాళ్ళు పెళ్ళి అంటే పేరు అంటాం అంటే నీ ఇల్లు చక్కబెట్టింది ఎవరైనా బిడ్డ కాదా అనే గిట్నే ఉండే. అప్పుడు బంగ్లాలు ఉండే, నేను నచ్చినాక గుడిచెలైనాయి కదా. నాకు ఓపిక లేకనే అన్ని నమ్మకచ్చుకున్నావు. అంటే ఇన్ని రోజులు గిట్లే లొల్లి చేసేది, గిట్లే కొట్టేది ఎవరు? ఇన్ని రోజులు నేను లెక్కలు అడగలే. నిన్ను ఏమనలే. మరి అదే అడగకుంటుంటే ఎందుకు అడగా? నువ్వు నా ముందు ఫోన్ ఎట్లా మాట్లాడినావు? నీ పైసలు రేపు మాపిస్తాను, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు రేపు మాపు. ఇప్పుడు నేను లాస్ చేసిన మాది లాసే చేస్తుంది. చేతంతా పెట్టుబడి పెట్టినాక నువ్వు చేసేవిటి కదా చేత. ఆయన పైసలు ఇగో రేషన్ అవి తెచ్చి మాట్లాడేటివి కదా, ఇప్పుడు తెచ్చిండు ఒక మీద వారే బాబు. బరాబర్ అంట. నువ్వు ఎట్లన్నావు? నువ్వు మా అయ్యను రేషన్ ఉండదని అయితే తెచ్చి మాట్లాడేటివి తెచ్చిండు. నేను వడ్ల మీనాక నీకు పైసలు పట్టుక చిత్తనం లేదే. ఓ మామా ఎందుకు వచ్చింది ఆ ముచ్చట? ఎందుకు వచ్చింది? మంచోడు అంటే మంచం ఎక్కి ఎగురుతాడు. మంచోడు అంటే అడిగినప్పుడు నేను చెప్పాలా అద్దా? చెప్పేదాకా ఇంటదా కయ్య ఊరబట్టే ఏం చెప్పాలి చెప్పిగా? కళ్ళతోటి బెదిరియాలనే కొడతారా అనే?
నువ్వు పంచాయతీలు చెడదాలు చెప్పబోతున్నావు ఊళ్ళో పెద్ద మనిషి. మా బాపుకు నా బంగారం పెట్టే ఇచ్చినావు సారు. నువ్వు పైసలు ఏమేం కట్టం చేసుకొచ్చి ఇయ్యలే. ఊకే నువ్వు మా బాపు అనకు. దానికి నాకెందుకు ఇస్తాడు? నువ్వు తెచ్చి పెట్టినా బంగారం పెట్టించుకరా. అయిపోయింది. ఇన్ని రోజులు చేసింది అంతా గంగలు కలిసింది. ఇక ఇప్పుడు నేను కొంచెం పని లెక్క నీ పైసలు తీసుకుంటే నేను పెద్ద బంగ్లా కడతా కావచ్చు. అట్లా కాదే, నువ్వు అన్నిటికీ ఆసరైనవు, ఆదుకున్నావు. నేను దవాఖానలో పడ్డప్పుడు తిరిగినవా? నేను అవన్నీ మీద మిరుగులే, అవన్నీ మీద మిరుగులు. ఆయన లోపల ఉన్నది అంతే. నిన్న బయట పడ్డది నా చెంప చెల్లు అనిపించినాక. ఈ పైసల కోసం నేను కొంచెం పడతాను. నువ్వు ఈ పైసల కోసమే కొంచెం పడ్డావు. నువ్వు ఆగే, నీ దండం పెడతా ఆగే. నువ్వు మనం ఈ పైసల కోసం వీళ్ళిద్దరు పెట్టుకోవాలి. దండం పెడతా. పైసలు కాదు, ఆయన లెక్కలు అడగద్దు. ఆయన ఏం ఎంజాయ్ చేసినా నేను మూసుకొని ఉండాలి అట్టిగా కదా. ఏం ఎంజాయ్ చేస్తలేడు కానీ తీయే లేని లొల్లి తయారు చేయకే. ఒకటి కంకి పైస ఎటు పోతుంది, వడ్ల పైసలు ఎటు పోతాయి. రెండు పెట్టుబడికే పోయినాక అది ఎందుకు చేసి దానికో మాట చెప్పరు. అదే పైసలకి వీళ్ళకి ఇచ్చినాక వాళ్ళకి ఇచ్చినా అని చెప్పాడు. గవి నాకేం చెప్తాడు? వచ్చినావు కదా, కంకి ₹1,00,000 వచ్చినాయి, వడ్లకు ₹1,50,000 వచ్చినాయి, $2,50,000. దానికి హాస్పిటల్ పైసలు అయినా చెప్పినావు మా అమ్మని ఏమన్నా చెప్పుతే ఏడ బాధపడుతుంది అని 60,000 అయితే 20,000 అని చెప్పిన. నువ్వే పెట్టినా మొత్తం హాస్పిటల్ ఎవరు పెట్టలే? మరి ఎవరు పెడతా? ఏం పెట్టలేవచ్చు కదా. నేను పెట్టినది పావులేను, ఆయన బారాన పెట్టిండే తల్లి. అదే పెట్టేస్తాడు. ఎందుకు మరి నువ్వు ఊకున్నావు? పైసలు ఇక తెలివి ఉన్న దానికి చెప్తానో ఏమన్నా అర్థమవుతుంది. ఇప్పుడే చెప్పినా అదే 60,000 అయితే నీకు 20,000 అనే చెప్పింది. ఆ 40,000 చెప్పినా నీకు 60,000 అయితే అంటే నువ్వు ఈడ బాధపడతావు అని 20,000 అన్ని నా దవాఖానలు అనుకుంటా మీద మీద అన్ని ఇటు అవద్దలాడు చేసేది అన్ని ఖర్చులు చేయి. దండం పెడతానే. నలుగురింటే 4 లోకాలు ఉన్నట్టయా? ఈ లొల్లి పెట్టుకోకలే, ఇచ్చేది పోతే ఊళ్ళో పోతే. మీరు లొల్లి పెట్టుకుంటే నా పరువు పోతుంది. సరే ఇప్పుడు ఏం చెప్పి బంగారం ఏడిపించుకరా దండం పెడతా. లొల్లేద్దు లోకటి లొల్లేది పెట్టుకుంటాలే. దానికి నేనేమంటారా? నాకు అవసరం లేదు. ఎవరైతే లోపల పెట్టిపోయా అవసరం లేదు. మళ్ళీ పెట్టిన నీ అయ్యచ్చి నీకే ఇచ్చిండు అంటాడు. నువ్వు ఆయనకే ఇచ్చేయి. లోపల పెట్టిపో, దండం పెడతా. లోపల పెట్టుకో. లొల్లి పెట్టుకోవద్దు. నన్ను కొట్టినావానే. ఇప్పుడు నిమ్మలమా? ఇప్పుడు నిమ్మలమైందా? ఇక నాకేం సంబరం కాదు మా. మళ్ళీ ఏమనకే ఇప్పుడు లెక్క పెట్టుకో, ఆ పైసలు లెక్క పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోమని మా. నేను చెప్పేది ఒకటే, నా బిడ్డకు చెప్పుడు అవసరం లేదు. పోవే నువ్వు కొంచెం జాగ్రత్తగా మీద రా. దానికి ఏమన్నా అనుమానం వచ్చిందని అనుమానం నివృత్తం చేయి. అయిపోయా లొల్లి. ఇక బా ఇంకా బా గన్నం వండుతూ పారు. అదెంత తినాలి? గాబర్ ఉరికి ఎత్తి ఫోన్ చేయంగానే. మౌనిక అగు బాబా ఇప్పుడే వస్తున్నావు? ఫోన్ చేయలేదు, ఏం చేయలేదండి? నీకు ఫోన్ చేసేరా వాళ్ళ ఏంది? వల్ల పని ఉంటే పోయి వస్తాను. నువ్వు చూడక చాలా రోజులు అవుతుంది కదా. ఒక్క ముచ్చట చెప్పుంటే బాబు ఇంటికాడ ఉండేటోడు కదా. ఎటువేను? పొలం కాడికి ఏండు, అమ్మ ఒక్కతే ఉన్నది. నేనంత బక్క పడతావా? తింటలేవా? మా తింటన్నా, ఎంత తిన్నా ఆకలి అవుతుంది. ఇప్పుడు 2 పానాలు కాబట్టి గట్లనే ఉంటుంది. ఉన్నది ఇంట్లోనే. అమ్మా బాబు వచ్చి నీళ్ళు తీసుకురాయే. ఏం బాబు ఎట్లుంటాను వాడ? ఫోన్ కూడా సరిగ్గా చేస్తలేదు, పని మీద పడి. ఏం చేస్తాను? ఏం పని చేస్తాను? బాబు ఇంటికానే ఉన్నారు. ఎండ కొడతాను, ఎటు పోతారు, ఎటు పోయేటట్లేదు బయటికి. ఎండ పూరే ఎట్లా కొడుతున్నాయి. ఫోన్ కూడా చేస్తలేవు సరిగ్గా, పని మీద పడి. ఏ మస్తు బిజీ ఉంటాను. ఇక మళ్ళీ 2 రోజులకు హైదరాబాద్ పోవాలి. నువ్వు ఎట్లుంటాను ఏమో, నాకైతే ఇక్కడ ఏదో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది. నాకు కూడా అట్లే అనిపిస్తాను కానీ ఏదో ఒక పని ఉంటుంది అమ్మ. నీకు పనుల వాడి అటు ఇటు తిరుగుడు అదే అవుతుంది. సరే బాగా రోజులకు వచ్చిన ఒక 4 రోజులు ఉండిపో బాబా. లేదు మళ్ళీ ఎల్లుండి హైదరాబాద్ పోవాలి. ఎప్పుడు ఇట్లనే అనుకుంటుండు నువ్వు. మీ అన్న లేడా? ఉన్నాడు, బయటికి వెళ్ళవచ్చు. అవునే, మీ అన్నకి పెళ్ళి చేయరా? ఇక ఆడు చేసుకుంటా అంటాడా. మా అమ్మ ఇట్లా చూస్తారు కానీ నాకు జాబ్ కావాలని ఆడొక మాట మీద ఉంటాడు. చేతి బాగానే పెడతాను కదా ఫోన్లో. మరి నువ్వు ఒక ముచ్చట చెప్తే ఏమవుతుంది? నాకంటే పెద్దోడు నేను చెప్తున్నామో నీకు మీ అన్నకు. ఏమంత పెద్దోడు? పెళ్ళైన వాళ్ళు చెప్పడానికి ఏం బాధ అయింది? అయినా నేను చెప్తుంటాడు అది మీ అన్న. సరే కానీ నీకు పాపగా అన్న బాబు కావన్నా బా? నాకే ఇవ్వాలైనా ఏం కాదు. నాకైతే బాబే కావాలి బావా. బాబు ఎందుకు? ఎందుకంటే ఈ ఆడపిల్ల పరిస్థితి ఎట్లుందనే నాకు మొత్తం తెలుసు కాబట్టి బాబే కావాలి నాకు. నాకైతే బిడ్డనే కావాలి. అవు గట్లంటావేంది? అమ్మాయి అయితే మంచిగా ఇంట్లో గజ్జలు వేసుకొని తిరుగుతుంది, ఆట ఆడుతుంది. ఇంటికి లక్ష్మీ దేవత అమ్మాయి అయితేనే. సరే ఎవరైతే మంచిగా కొడుతుందా? అక్కడ చూసినావా? తండ్రిని చూసినావా? రోజు ఇట్లా అవుతుంటే మస్తు హ్యాపీగా ఉంటుంది బావ. నాకైతే మస్తు మిస్ అవుతాను ఈ టైంలో నువ్వు ఉంటే బాగుండని. మనకు పాపన్న బాబన్న పుట్టినాక మంచి స్కూల్లో ఇద్దాం బావా, మంచిగా చదివించుకుందాం.
నాకు కూడా అనిపిస్తుంది మౌనిక వాళ్ళని మంచి స్కూల్ వేయాలి, వాళ్ళకి మంచిగా కార్లు బండ్లు మంచిగా కొనియాలి, మంచిగా ఆడిపియాలి అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ మంచిగా చూసుకుందాం బావా, ఏ లోటు రాకుండా చూసుకుందాం. ఎప్పుడెప్పుడు డెలివరీ అయితే నానుంది నాకైతే. నాకు ఇప్పుడు కావాలి ఎందుకు మంచిగా సల్లా బయట పడరాదు డాడీ. బయట పడినాక మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది కొట్టాను కానీ ఏమ కాలుతుంది అదే మెల్లగా ఉడుకుడుకు నీళ్ళు ఆగు కొంచెం వెనక కలుతా. చల్లారని తాగద్దు తాగు ఏమద్దు వేడి ఉన్నప్పుడు నువ్వు తాగు కానీ అప్పుడు పోకు బావా, 4 రోజులు ఉండు. ఉంటాడు బాప చాకుంటాడు 4 రోజులు ఉంటాడు. నువ్వు ఒక్క మాట ముందర చెప్తే మా బాబును ఆపుదును. ఎప్పుడు చూసినా నేను పనులున్నా డ్యూటీలు ఉన్నా అనుకుంటేనే మాట్లాడినావు. వీలైతే లేదు మౌనిక, వీలైతే రానా. మళ్ళీ ఇప్పుడు సడన్గా వచ్చి సడన్గా వెళ్ళిపోతా అంటాను. ఎల్లుండి హైదరాబాద్ పోయి వచ్చినాక మళ్ళీ వస్తా, 2 రోజులు ఉంటుంది తినే దగ్గరనే. సరే తీ అమ్మ అన్నం ఎద్దు పావే దబ్బావా అన్నం అన్నకు ఫోన్ చేయక్కన్నాడు, వాడు పోతే అటే పోతాడు. చేత్తపా చెయ్యి 2 రకం తింటారు, బాగా తింటాడు అన్న. దబ్బావా ఇంతకరా బిడ్డ. అమ్మా ఓ అమ్మా ఏంది బిడ్డ? ఇటు రాయే ఒకసారి. ఏందమ్మా ఏంది ఏమైతుంది? నాకు మళ్ళీ టాయిలెట్ వస్తుంది. అయ్యో డెలివరీ ముందు గిట్లా వస్తుంది బిడ్డ, ఏం కాదు కానీ. మోషన్ కూడా వచ్చినట్టు అవుతుంది, మళ్ళీ వస్తలేదు. ఏం కాదు, నువ్వు భయపడగానే నీకు ఇంత చాయ్ పెట్టుకొస్తాడు కొడుకు, చెమటలు వస్తానే అంత. వస్తుంది చింటిగా రెడ్డిపోయిందమ్మా. వాడు ఇంట్లోనే ఉన్నాడు, ఫోన్ చూస్తాడు. ఈ చాయ్ తాగు బిడ్డకు, చాయ్ తాగు. అమ్మ వద్దు తీయ, ఒక బుక్క తాగు, మళ్ళీ చెమటలు వస్తానే అంత. బాగా మన కడుపు నొత్తుంది బాగా. చింటిగా రారా అమ్మా, ఇంకా బాబు ఫోన్ చేయరా, ఆట పట్టుకోరా, మా చెల్లెని దాకా తీసుకుపోదాం, కడుపులో వస్తుంది అంటుంది. నీకేమైనా ఫోన్ ఏమైనా ఇంట్లో ఉంటావు. అమ్మా చెయ్యరా చెప్పను చెయ్యి. అమ్మ నాకు మోసం కూడా వస్తలేదు. మావు కాదు వరుసకు బుత్తా సేపు వరుసకు బాబు వచ్చినాక పోదా మావు కాదు. అమ్మా అబ్బా నీ దండం పెడితేనే అమ్మో నాకు బాగా కడుపు నొత్తుంది అమ్మా. పోదాం బిడ్డ పోదాం, వరుసుకో మంచి వరుసుకో. బాబు ఎక్కడున్నావు? నీ పంచాయతీ స్థలం కూడా చెల్ల కడుపు నొప్పి లేస్తుందట, ఆటో తీసుకొని రా తొందర, లేట్ చేయకు. ఏం చేస్తాండ అట్రా ఇంటికి ఇట్రా బయటకు చెల్లెని ఫ్యాన్ గాలి కూర్చుంటే పెడదాం పట్టు. పట్టుకో మెల్లాలి మెల్లాలి. అయితే లేదా కడుపు నొత్తుంది అమ్మా. అమ్మా పట్టుకో. బాగా ఫోన్ చేయరా చెట్టు, బాగా ఫోన్ చేయరా. చెత్త చెత్త కొంచెం ఓర్చుకోబిడ్డ, వచ్చిన బిడ్డ ఓర్చుకుంటు హాస్పిటల్కి వచ్చి నడు దాదా నడు. హలో బా ఎక్కడున్నావు? చెల్లకు పెయిన్స్ వచ్చినాయి, హాస్పిటల్ తీసుకొచ్చినావు, నువ్వు తొందర రా. ఇదే మహాలక్ష్మి హాస్పిటల్, రా మరి రా తొందర రా. మెల్లగా 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 బిడ్డ, మెల్లగా మెల్లగా బిడ్డ, మెల్లగా బిడ్డ మెల్లగా. ఏమైందమ్మా పెయిన్స్ వస్తానా? మేడం ఉన్నారా? ఉన్నారండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఒకరు రండి. జాగ్రత్త జాగ్రత్త. మౌనిక ఏమైందిరా? నొప్పులు వస్తున్నాయి మేడం. అవునా? రిపోర్ట్స్ ఇవ్వండి. అమ్మ పొద్దులు పడ్డట్టున్నాయి, అందుకే పెయిన్స్ వస్తున్నట్టున్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి మేడం. మేడం మా మమ్మీని రమ్మంటాం ఒక మౌనిక ఏమనిపిస్తుందా? మేడం బాగా కడుపు నొస్తుంది మేడం, మా అమ్మని వీళ్ళు దండం పెడతా. పిలుస్తా చెక్ చేస్తున్నా కదా. అబ్బా మేడం నాతో అయితే లేదు. ఏం కదా అయిపోయిందా? అమ్మా నార్మల్ అయ్యే పొజిషన్ ఉన్నది, కొంతసేపు వాకింగ్ వేయించి వేడి పాలైనా టీ అయినా తాగిపించండి, ఒక 2 అవర్స్లో తెలుస్తుంది. మేడం దండం పెడతాను. చేద్దామమ్మా, నార్మల్ వేద్దాం, నార్మల్ వేద్దాం. అమ్మాయికి ఇంతసేపు అవుతుంది అసలు డాక్టర్ ఏం చెప్తాను ఏమి
ఏమో బిడ్డ ఇంకా తెలియదు అమ్మాయి బయటకు తెలియదు చెల్లెట్లో ఎంత సరే కానీ పైసలు తెచ్చినా బాబు. తెచ్చిన బిడ్డ ఇంట్లో 10,000 పట్టుకొచ్చాను రా. 10,000 ఏం సరిపోతాయి బాబు. సేటుకు ఫోన్ చేసి ఇస్తాను రా. నేను ఒక సేట్ కూర్చొని చెప్పాక ప్రతిదానికి సేట్ వచ్చి చెప్తారా? నువ్వు నాకన్నా చెప్పాలి కదా, మరి ఇట్లా చెల్లెకి ఇట్లా ఉన్నాయారా, మీ దోస్తులు ఎవరైనా నడకరారా అని చెప్పాలి కదా. అరే సేటు కుద్దుగానే చెప్పాను రా, పైసలు ఇస్తానే. ఏం కొద్దిగా చెప్పు, ఏం చెప్పు. పోయి పట్టుకరా పోయి సేటు దగ్గర పోయి పైసలు పట్టుకురా. నా పేరు పట్టుకురా, బాబు దూరం అంటే ఇస్తారా? సరే పట్టుకొస్తా. బాబుకు ఫోన్ చేసినావా? చేసినది ఇప్పుడే. ఏమన్నాడు? అత్త అన్నాడు. పైసలు పట్టుకురా మన బాగానే. ఎందుకు ఇప్పుడు పైసలు పెట్టి రేపు ఎత్తేయడానికి? ఆపదలు బిడ్డ అట్లా అంటే ఇట్లా అదే వాళ్ళకి అర్థం. ఇంకేమైనా తిప్పలు పడదాం కానీ వాళ్ళకి పైసలు అడుగుతారు. చెల్లెలు లోపల తీసుకుపోయిన కొంచెం భయం అవుతుంది రా నాకు. చింటూ ఏం కాదు బాబు, చెల్లెకి మంచిగానే ఉంటుంది, నువ్వేం భయపడదు. నా పానం అవుతలేదురా. ఏం కాదు. ఏమైంది మేడం? ఏమన్నది? ఏమన్నది నార్మల్ అవుతుంది అంటుంది, మధ్యాహ్నం వరకు అవుతుంది అని చెప్పింది. కాసేపు దింపమన్నది, ఇంత ఉడుకుడికి ఛాయ్ తాగిపోమన్నది. మధ్యాహ్నం వరకు టైం ఉన్నది, మీరు భయపడకుండా అన్నది. నాకు గద గద అనుకుతున్నాయి కాలు రెక్కలు, నేను ఏం చేయాలో ఎట్లనో. ఆ పిల్ల తట్టుకుంటలేదు నొప్పులకు. ఇంత ఛాయ్ దేపో బిడ్డ, ఉడుకుడికి ఛాయ్ దేపో. బాబు నువ్వు అసలే టెన్షన్ పడకు. అమ్మ నువ్వు కూడా అసలే టెన్షన్ పడకు, ఇంత మంచిగా జరుగుతుంది. చెల్లెకి ఏం కాదు, మంచిగానే ఉంటుంది. కానీ మీరు సెపరేట్ కూర్చో, మీరు ఛాయ్ పట్టుకుని వస్తారు. నువ్వు కూర్చో, నువ్వేదో టెన్షన్ పడతాను, నన్ను టెన్షన్ పెడతాను. సూదికే తట్టుకోదు నా బిడ్డ. మౌనిక వాళ్ళ ఫాదరా? మేడం రిసెప్షన్లో అడ్వాన్స్ కట్టి మెడిసిన్ తీసుకురండి. ఎంత మేడం? ఒక 15,000 కట్టండి. మేడం 10,000 తీసుకొచ్చాను మేడం. సరే ఎంతో కొంత మా చిన్నోడు అత్తాడు, వచ్చినాక కడతాం మేడం. సరే ఫస్ట్ అయితే మెడిసిన్ తీసుకురండి. సరే మేడం. ఇక్కడనే ఉన్నారు. మౌనికేమా లోపలయ్యా ఎట్లున్నదండి? బాగా ఏడదలెడుతుంది అక్క. మేడం ఏమన్నది మరి? మేడం నార్మల్ అవుతుంది, 2 గంటల దాకా చూద్దాం అంటుంది ఆమె. అయ్యో మరి ఇంత ఛాయ్ తెచ్చి తాగిపించినావా? తాగిపించినాక అప్పుడే తెచ్చుడు చింటికాడ తాగిపించినే. కాసేపు దింపమన్నది అటు ఇటు. ఇక తొలుసులు కాను కదా అవన్నీ తట్టుకుంటలేదు అక్క ఆమె. తొలుసులు కాను కదా, అందుకే తలడిస్తాను. ఏం కాదు వదిలే, ఏం భయపడకు. ఇక అదే దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం అక్క. ఎట్లయితే అట్లా. మరి మేడం ఉన్నదా చూడండి? బుజ్జుని చూస్తురా, సున్నెత్తందిరా. ఏళ్ళ నుంచి అవసరపడుతుంది బాబా బుజ్జి? పొద్దున్న నుంచే పడుతుంది బాబా. ఏళ్ళ వరకు వచ్చిన దావకరకు పొద్దున్న ముఖం కట్టుకుంటుంది, మంచిగా ఉన్నది. ఛాయ్ తాగిన తర్వాత కొంచెం కడుపు నొత్తుందమ్మా అన్నదట అమ్మతోటి. నేను పొలం కాడికి వచ్చి నాకు ఫోన్ చేసిన వాళ్ళకి వచ్చిన, నేను ఏంది బిడ్డ అంటే బాగా కడుపు నొత్తుంది బాబు అన్న వాళ్ళకి 8 గంటల వరకు పట్టుకొచ్చిన దవాఖానకు. సరే సరే. కొద్దిగా తిన్నరో మా బాక్స్ వరకు వచ్చిన తింటూ బా, కొద్దిగా ముఖం కడుక్కొని తింటా ఇచ్చిన బాబు. తింటాడా? తింటాను. ఏంద్రా అట్టిగా భయపడతాను మీ మామ? ఇవి ఉంటుంది ఆయన భయం ఎంతైనా, కొత్త కదా. ఏ కూర్చున్నాడు కాదు, అటు ఇటు తిప్పాలనాయా? ఇట్రారా గణేష్ గారా, అటు ఇటు తిప్పాలేరా? మేడం అటు ఇటు తిప్పన్నది. కడుపు నొత్తుంది బావా నాకు. భయపడకు, నేను నడుము కూడా నొత్తుంది. నడుము మీద వెయిట్ పడుతుంది కాబట్టి నడుము నొస్తుంది మౌనిక. నేను కోసేపు కూర్చుంటా. కూర్చోవద్దు, కూర్చోకని చెప్పింది మేడం. అబ్బో లేదంటే పండుకుంటా కోసేపు. మెల్ల నాతో అయితే లేదు బావ, నిజంగా బాగా నొప్పిస్తుంది. నేను ఉన్నా కదా మౌనిక, దాన్ని నచ్చిన కదా. మెల్ల అన్నారు ఇంకా. ఇంకెంతసేపు ఇట్లా? మరి సిజరింగ్ చేసుకుంటావా? అమ్మో సిజరింగా? అబ్బో నాకు భయం అవుతుంది. మరి నార్మల్ డెలివరీ చేస్తాను మధ్యాహ్నం వరకు, నిమ్మలంగా నడు, ఏం కాదు. నువ్వు ఎటు పోకు బావ, ఇక్కడనే ఉండు నాతోటి. నాకు బాగా భయం అవుతుంది. నేను ఎటు పోతులే, నేనే ఉంటా కదా, ఎందుకు భయపడతాను? నాతో అయితే లేదు బాగా బాగా కడుపు నొత్తుంది. ఇంకెంతసేపు బావ ఇట్లా? మధ్యాహ్నం వరకు అని చెప్పి కొద్దిసేపు నడవమని చెప్పింది కదా మేడం, నడువు కొంచెం. నీకైతే మంచిగా ఉండు. సరే అవుతుంది కదా, దీనికే భయపడతాను. అమ్మో కొంచెం నడువు. నాతోటి కాదు బావ, నీ దండం పెడతా. అమ్మా నీ కాలు ముక్త బా, నాతో అయితే లేదు. ఇక ఈ పెయిన్స్ నాతో కాదు. రామోనిక ఏం కాదు, నీ దండం పెడతా బావ ప్లీజ్. నాకు అద్దె ఇప్పుడు ధైర్యంగా ఉండాలి నువ్వు. ఇప్పుడే ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయించుకుంటా, ఈ నార్మల్కి నాకు అద్దు బావ ప్లీజ్. అద్దు మౌనిక, సిజరియన్ చేసుకుంటే ఫ్యూచర్లో మస్తు ఇబ్బంది అవుతుంది. అయినా కూడా పర్లేదు.
అమ్మ ప్లీజ్ బావా నాతోటే ఉండు, నాకు బాగా భయం అవుతుంది. నీతోటే ఉంటా మౌనిక. ఆపరేషన్ చేయించుకుంటా అక్కడ కూడా నువ్వు నాతోటే ఉండు బావా. నీతోటే ఉంటా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, నీకేం కాదు. ఆడ కూడా ఉండాలి నువ్వే. నీ పక్కనే ఉంటా, నీ మేడం తోటి మాట్లాడతా, నేను చెప్తా. సరే బా. నువ్వు భయపడ, దీనికే భయపడితే ఎట్లా మౌనిక నువ్వు? అమ్మో నాతో అయితే లేదు బావా. ఏమైంది అమ్మా? ఏమైంది మౌనిక? ఏం కాదా? వెళ్ళన్నాడు. అమ్మ బాబు ప్లీజ్, ఇదన్నా పెడతా బాబు ప్లీజ్. ఏం కాదురా, కడుపు నొత్తుంది నాకు ప్లీజ్. అమ్మా ఒకసారి మళ్ళీ కడుపు నొత్తుందట. మేడం అబ్బో బావ నువ్వు కూడా నాతో ఒక్క నిమిషం ఆగుతుంది. అబ్బా బాగా నొత్తుందంటది మేడం. సరే రండి బావ, నువ్వు కూడా రా బావ. లేదు ఎవరు ఒక్కరే రండి ఆ మామతో. బావ రా బావ. ఏం కదా ఏం కదా. అవునా సరే సరే పడుకోబెట్టండి, చెక్ చేద్దాం ఫాస్ట్. మీరు బయటకు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మ, మీరు వెళ్ళండి బయట. ఏం కాదు వెళ్ళండి. సిస్టర్ ఆమె పొజిషన్ క్రిటికల్గా ఉన్నది, నార్మల్ అయ్యే ఛాన్సే లేదు. బేబీ అడ్డం తిరిగింది, పేగు మెడకి వేసుకున్నది. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఫార్మాలిటీస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయించేసండి. ఏమైనా ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయండి. వెల్కమ్ టు మర్విన్ వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. చూసారు కదా వీడియో, మమ్మల్ని ఇన్ని ఎపిసోడ్స్ ఆదరించిన మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్తున్నాం. అదేంటంటే నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ సిరీస్ కంప్లీట్ చేస్తున్నాం. సో మీకు ఇప్పుడు వచ్చిన వీడియో అన్నిట్లలో ఏ పార్ట్ మంచిగా అనిపించింది, మా యాక్టింగ్ కానీ మేము చేసిన సందేశాత్మకమైన ప్రతి వీడియోలో ఏ వీడియో మీకు మంచిగా అనిపించిందో అది చూసి మీకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి, అండ్ ఈ వీడియోలో ఎట్లా అంటే మరదలకి డెలివరీ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాం కదా. సో నెక్స్ట్ వీడియోలో పాప పుడుతుందా బాబు పుడతాడా, అసలు పుడతారా, ఏమవుతుంది ఏంటి అనేది చాలా ట్విస్ట్ బ్లాక్ బస్టర్ వీడియోతో ఫైనల్ చేస్తున్నాం. ఇన్ని రోజులైతే మా ప్రతి పార్ట్ని ఎలా ఆదరించారో ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్తో ఇక ఫైనల్ చేయాలనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి. మళ్ళీ వచ్చే సిరీస్ బ్లాక్ బస్టర్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. సో మీరు ఇంతకుముందు ఎలాగైతే మమ్మల్ని సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అంటారు కావచ్చు ఈ వీడియోని ఆపేయకండి, సిరీస్ని ఆపేయకండి అని. సీజన్ 1లో కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ సీజన్ 2లో ఎట్లాంటి వీడియో కావాలి, ఏ పార్ట్స్ తీయాలి అనేది మేమందరం డిస్కషన్ చేసుకొని మళ్ళీ మీ అందరినీ మెప్పించి నవ్వించి ఎంటర్టైన్ చేసే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నెక్స్ట్ సిరీస్ మాత్రం చాలా బాగుంటుంది. సో మా అందరినీ మళ్ళీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.